మేడం మేడం అప్పుడు అది రాసి సార్ ఏంటంటే నోట్ అంటే సరిపోతుంది అది ఒకటే రాసి కోసం కాదు సార్ బీపీ కూడా పంపించడం కాదు వాళ్ళని చెప్తారు సార్. ఇప్పుడు బీపీకి షుగర్, ప్రెగ్నెన్సీ లేడీకి బీపీ షుగర్ లేకున్న సందర్భాలు ఎక్కడన్నా సార్ ప్రపంచంలో? సార్ 10 మంది ఒక 50 మందిలో 15 మందికి ఇట్లా చెప్తారు డాక్టర్లు. ఇక్కడ ఆదోన్లో కర్నూలు రెఫర్ అంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే 50-60 వేలు గుంజుకుంటారు. అలా అంటే ఒక పేదవాడు 50-60 వేలు ఎట్లా భరిస్తాడు సార్? ఆదోనికి సిగ్గుసేటు సార్, ఆదోనికి సిగ్గుసేటు. బీపీకి షుగర్కి పంపిస్తే కర్నూలుకి కొద్దిగా సబ్ కలెక్టర్ గారికి మాట్లాడారు, చెప్పండి సార్. సబ్ కలెక్టర్ గారికి చెప్పండి కొంచెం మీరు. ఓకే సార్. ఈరోజు ఉదయం హెబ్బటం నుంచి మాతా శిశు హాస్పిటల్కి పవిత్ర అనే గర్భిణీ స్త్రీ రావడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్లో డాక్టర్లు గారు సంప్రదించగా డాక్టర్లు ఆమెకు ప్రెగ్నెన్సీ లేడీకి 170 బీపీ ఉంది కాబట్టి అందుకోసం వెంటనే మీరు కర్నూలుకి రెఫర్ కావాలని ఆదేశించడం జరిగింది. ఈ విషయం పట్ల మేము ఎంఆర్పిఎస్ నాయకునిగా డాక్టర్ గారిని మేము సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారిని ఒక్కటి మేము రిక్వెస్ట్ చేసినాం. మేము మేడం ఒకవేళ బీపీ కనుక ఉంటే ఇక్కడే 1 రోజు కానీ 2 రోజులు కానీ ట్రీట్మెంట్ అడ్మిట్ చేసుకొని కాదు, ఫస్ట్ అడ్మిట్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా అయిన తర్వాతనే మీరు సిజేరియన్ అయితే చేయండి, లేదా నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ చేయండి అని మేము కోరగా, కానీ డాక్టర్ గారు మాత్రం ఒకటే చెప్తున్నారు, లేదు కర్నూలు మాకు ఇక్కడ ఏ వసతులు లేవు, సదుపాయాలు లేవు అని చెప్పడం జరిగింది. మేము డాక్టర్ గారికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆదోన్లో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానీ లేదా ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి పార్థసారథి గారిని కానీ ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఎంతకాలం ఈ ఆదోని డివిజన్లో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో దాదాపుగా 57 మండలాలు ఉన్నాయి. అంటే చాలా పేద ప్రజలు ఉన్నటువంటి యొక్క డివిజన్ ఆదోని డివిజన్. మళ్ళీ చాలా మంది పేషెంట్స్ పేదలు డెలివరీ కోసం అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు లేదు బిడ్డ అడ్డం తిరిగిందని లేదా బీపీ షుగర్ ఎక్కువైందని విపరీతంగా ఒక 20 మంది పేషెంట్లలో కనీసం 10 మంది కర్నూలు రెఫర్ చేస్తున్నారు. కర్నూలు రెఫర్ చేయడమే ఎందుకని ఇట్లా అంటున్నారంటే కర్నూలుకి అయితే వీళ్ళు పోరు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతారంట. నన్ను ఉద్దేశం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కర్నూలుకి చాలా లాంగ్ అవుతుంది, 130 కిలోమీటర్లు కాబట్టి ఆదోని నుంచి కర్నూలుకి పోయేలాగా. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తామని ఒక పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు దాదాపుగా 50 నుంచి 60 వేల వరకు వసూలు చేయడం జరుగుతుంది. అంటే బేబీని ఒక పేషెంట్ని ఇంటికి డిశ్చార్జ్ చేసే లోపల. నేను ఈ సూటిగా అడుగుతున్నా, అంటే మీకేమైనా కమిషన్లకి వస్తున్నాయా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి? ఎందుకు మీరు అన్ని సదుపాయాలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. మరి మన ఆదోనిలోనే ఉన్నటువంటి మాతా శిశు హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోండి. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోకూడదు, పేదవాళ్ళు కర్నూలుకి పోవద్దండి. ఇక్కడే అన్ని వసతులు ఉన్నాయి. చాలా మంది డాక్టర్లు కూడా ఇప్పుడు ఉన్నారు, మెరుగైనటువంటి వైద్యం చేస్తున్నారు అంటున్నారని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, సబ్ కలెక్టర్ గారు చెప్తున్నారు. మరి ఇక్కడ డాక్టర్లు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే దీనిని బట్టి నేను డాక్టర్లు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మేము ఇప్పుడు మాధవీలత మేడం గారిని చాలా సంవత్సరాల నుంచి ఉంది ఆమె మేడం గారు. మరి చాలా మంది ఒక 25 పేషెంట్లకు గాను పోతే డెలివరీ గాను కనీసం 10-15 మందిని కర్నూలు రెఫర్ చేస్తున్నారు. అంటే కర్నూలులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, మన ఆదోన్లో హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి? అంటే అక్కడ డాక్టర్లు కోర్సు చదివినారా, ఇక్కడ డాక్టర్ కోర్సు చదవలేదా? ఎందుకు మీరు రెఫర్ టు పేషెంట్కి అంటున్నారు? మీరు దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలని కూడా నేను ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అందులో భాగంగానే డాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే
25 మంది కానీ 10-15 మందిని రెఫర్ టు కర్నూలు అంటున్నారు. అంటే ఇంకా ఎంతకాలము పేదవాళ్ళని ఇట్లా మభ్య పెట్టి మీరు కర్నూలు చుట్టూ తిప్పుతున్నారు. ఒక పేదవాళ్ళు కర్నూలు పోతే కనీసం ఖచ్చితంగా ఒక 4 అన్న ఉండాలి పేషెంట్ దగ్గర. 4 ఉంటే దాదాపు 15 రోజులైనా గడపాల్సి వస్తుంది డెలివరీ సమయంలో. మరి డెలివరీ సమయంలో 15 రోజులు గడిపితే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు రోజు కూలిపోతే గడుస్తుంది, వాళ్ళ ఇల్లు లేకపోతే లేదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈ సందర్భంగా డాక్టర్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందులో భాగము ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఏ ప్రెగ్నెన్సీ లేడైనా కానీ బీపీ షుగర్ లేకున్న ప్రెగ్నెన్సీ ఒక్కరైనా చూపిస్తారా మేడం గారు, డాక్టర్ గారు అని నన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఖచ్చితంగా ఏ స్త్రీకి కానీ, ప్రపంచంలో ఉండే ప్రెగ్నెన్సీ ఏ స్త్రీకి కానీ బీపీ ఉంటుంది, షుగర్ కూడా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీది కాదా? ఒకవేళ మీకు చేతగత రాజీనామా చేసి ఇంటికి పోండి. అంతేగాని ప్రతి ప్రెగ్నెన్సీ లేడీని రెఫర్ టు కర్నూలు అని, లేదా వీళ్ళు రెఫర్ టు కర్నూలు అంటేనే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు 50-60 వేలు గుంతుండ్రు. పేదవాళ్ళని విపరీతంగా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఈ డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని, లేదా ఖచ్చితంగా ఏం రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా, ఇంకా మేడం అదే రిపోర్ట్ ఇవ్వండి, మేము కలెక్టర్ గారి చూసి తీసుకుపోతాము, మీరు ఏదైతే ట్రీట్మెంట్ లేదంటున్నారో ఆ ట్రీట్మెంట్ పట్ల మేము కలెక్టర్ గారికి తీసుకుపోతాం, మీరు రిపోర్ట్ ఇవ్వండి అంటే కూడా ఇంతవరకు కూడా ఇవ్వాలి. దాదాపుగా 3 గంటలుగా వస్తుంది ఇప్పటికీ. కనీసం అంబులెన్స్ కూడా లేదండి. అంబులెన్స్ ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఈ యొక్క పేషెంట్ పంపించడానికి కోసికలో ఉందంట అంబులెన్స్. అంటే కోసిక మండలం అంటే మంత్రాలయం నియోజకవర్గము. అంటే మన ఆదోని హెడ్ క్వార్టర్ డివిజన్ లో అంబులెన్స్ లేకపోవడం కూడా ఈ అధికారులకు సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే వెంటనే సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది, తర్వాత ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. నేను సబ్ కలెక్టర్ గారు వెంటనే మేడం గారికి ఫోన్ చేసినారు నాకు తెలియదు, కానీ మేడం గారు మాత్రమే ఖచ్చితంగా మీ పేషెంట్ని తీసుకొని పోవాలా, కర్నూలు టు రెఫర్ చేయాలా అని అంటున్నారు. అందుకోసమే ఇప్పటికైనా కానీ వెంటనే ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, ఎక్కడికి పోతుంది పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్నే చూపించుకోండి అని. మళ్ళీ ఎక్కడ ఈ డాక్టర్లు చూసావో వెంటనే ఏ పేషెంట్ వచ్చినా కానీ ఫస్ట్ బీపీ షుగర్, బీపీ లేకున్నా కూడా ఉన్నదన్నట్లు, బీపీ తక్కువ ఉన్నా కూడా మామూలు రెఫర్ అన్నట్లు చేస్తున్నారు. అందుకని వెంటనే తక్షణమే సబ్ కలెక్టర్ గారు కానీ, లేకుంటే డిఎంహెచ్ఓ గారు అయితేనేమి, లేదా కలెక్టర్ గారు అయితేనేమి దీనిపైన వెంటనే స్పందించి వెంటనే ఆదోళనలో ఉండే పేద వాళ్ళకి అందరూ కూడా న్యాయం చేసే విధంగా కృషి చేయాలని గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటూ, నా పేరు ఎంఆర్పిఎస్ జి రాజు మాదిగా, కర్నూలు జిల్లా నాయకులు ఆదోని. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే 25 పేషెంట్ ప్రెగ్నెన్సీలు వస్తే పేదవాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి 10 మందిని అనగానే కర్నూలు రెఫర్ అంటారు. అంటే వీళ్ళు కర్నూలు పోరు, పేషెంట్లు కర్నూలు పోరు, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్ అనేవి ఉన్నటువంటి ఆదోళనలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఒక డెలివరీ కోసం పోతే ప్రైవేట్ హాస్పిటల్కి 50-60 వేలు కామన్గా ఖర్చు వసూలు చేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా ఇది 100% ఇది ఒక దందా మాఫియా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క సమస్యను డాక్టర్ గారి దృష్టికి మేము పేషెంట్ తరపున పోతే ఈ ఎంఆర్పిఎస్ నాయకులు అంటే ప్రశ్నించడం, మేడం ఇక్కడే మీరు బీపీ షుగర్ కూడా కంట్రోల్ చేయలేకపోతే ఎట్లా మేడం అని ప్రశ్నించినందుకు సంబంధిత 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి వెంటనే పోలీసులు కూడా రప్పించడం జరిగింది. మేమేమన్నా గుండాయిజం చేసినామా, మేమేమో దౌర్జన్యం చేసినామా అంటే అధికారులు ప్రశ్నించడమే నేరమా? మీ మీడియా ఎదురుగానే మీరు సిఐ గారు వచ్చారు, పోలీసులు వచ్చారు అంటే మేము ప్రశ్నిస్తే గొడవ పడినట్ట. అంటే పేషెంట్ల తరపున ఈ ఆదోళన డివిజన్లో పేదవాళ్ళ తరపున ప్రశ్నించినందుకు, అడిగినందుకు బీపీ షుగర్కి ట్రీట్మెంట్ లేని ఈ హాస్పిటల్ ఉన్నదెంత, ఉండకపోతే ఎంత, లేకపోతే ఎంత? ఈ యొక్క ప్రశ్నించినందుకు గాను వెంటనే సిఐ గారిని పంపించడం జరిగింది. అమ్మా ఇప్పుడు కానీ గుర్తించండి, ఎంఆర్పిఎస్ అంటే మా వాళ్ళ తరపున మేము పోరాడలే. ఈ రోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఆయుష్మాన్ భావం వచ్చిందంటే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు గుండె జబ్బుల కోసం పోరాటం చేయడం వల్లనే. అది ఏదో మేము చెప్పింది కాదు, అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఏమని? మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు పోరాటం వల్లే
మేము ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది అంటేనే. కాబట్టి ఎంఆర్పిఎస్ అంటే మాదిగోళ్ళకు ఒకటి కాదు, సమాజం అందరి కోసం కూడా పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇంకోసారి ఇట్లా పోలీసులు గిలీసులు పిలిచగలవద్దమ్మా. మేమేమన్నా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించింటే, లా అండ్ ఆర్డర్ విషయం ఏమన్నా మేము చేసింటే దాని పట్ల మేము మీరు పోలీసులు పిలవండి, మేము చట్టారీతే మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని ప్రజల కోసం ప్రశ్నించినందుకు మీరు పోలీసులు పిలుచుకున్నారంటే అది చాలా తప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ